రథసప్తమి అంటే కేవలం పండుగ కాదు. ఇది సూర్యుడి రీసెట్ డే అనుకో. బ్రహ్మాండం క్యాలెండర్ రీలోడ్ అయిన రోజులా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నెమ్మదిగా ఫుల్ డీప్‌గా చెప్తా. ఇది ఒక వర్కింగ్ థియరీ కాదు. ఇది పౌరాణిక కథలలో చెప్పిన విశ్వదృష్టి. సత్యయుగం మొదట్లో భూమి మొత్తం చీకట్లో మునిగిపోయింది. సూర్యుడు ఉన్నాడు. కానీ అతని శక్తి భూమిని తాకడం లేదు. కాలం నడవడం ఆగిపోయింది. పంటలు పండడం లేదు. జీవులకు ఉష్ణం లేదు. మనుషులలో జీవశక్తి తగ్గిపోయింది. అంతా స్టక్ ఫ్రేమ్‌లా ఉంది. దేవతలందరూ భయపడిపోయారు. అప్పుడు వారు అందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. బ్రహ్మదేవా, సూర్యుడు ఉన్నా కూడా లోకం చీకట్లో ఉంది. ఇది ఎందుకు జరుగుతోంది అని దేవతలు అడగగా బ్రహ్మదేవుడు వెంటనే ధ్యానంలోకి వెళ్ళాడు. ధ్యానం తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైంది. సూర్యుడు తన ప్రయాణ దిశను తప్పుగా తీసుకున్నాడు. ఆయన దక్షిణాయనంలోనే ఉండిపోయాడు. అంటే శక్తి భూమి నుంచి దూరంగా వెళ్తున్న దశ. అప్పుడు బ్రహ్మదేవుడు సూర్యుడిని పిలిచి, సూర్యదేవా, నీవు లోకానికి ప్రాణం. నీ రథం దిశ మారాలి. నీవు ఉత్తరాయణంలో ప్రవేశించాలి అని చెప్పగా అప్పుడు సూర్యుడు అన్నాడు, ప్రభూ, నా రథానికి దిశ మార్చే శక్తి నాకు లేదు. ఆ రథం కాలచక్రంతో బంధించబడి ఉంది. అప్పుడే బ్రహ్మదేవుడు ఒక మహాదివ్య రథాన్ని సృష్టించాడు. ఆ రథానికి 7 గుర్రాలు, ఒకే చక్రం, సారథి అరుణుడు. ఈ 7 గుర్రాలు అంటే ఏమిటంటే 7 వర్ణాలు, 7 ఛందస్సులు, 7 రోజులు, 7 లోకాల శక్తులు. అంటే మొత్తం కాలమే ఆ రథం. అంటే బ్రహ్మదేవుడు సూర్యునితో ఇలా అన్నాడు, ఈ రథంపై నీవు మాఘశుక్ల సప్తమి రోజున అధిరోహించు. ఆ రోజున నీవు ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడితే లోకానికి మళ్ళీ జీవశక్తి వస్తుంది. ఆ రోజే సూర్యుడు తన దివ్య రథాన్ని ఎక్కాడు. అరుణుడు ముందుండి ఆ రథాన్ని నడిపాడు. 7 గుర్రాలు ఒక్కసారిగా పరిగెత్తాయి. అదే రోజున సూర్యుడి ప్రయాణం ఉత్తరాయణంగా మారింది. భూమిపై వెలుగు పెరిగింది. కాలచక్రం మళ్ళీ తిరగడం మొదలైంది. జీవులలో ప్రాణశక్తి తిరిగి ప్రవహించింది. అదే రోజునే రథసప్తమి. అందుకే దీన్ని సూర్య జయంతి, ఆరోగ్య దినం, కాలం ఉద్భవించిన రోజు అని కూడా అంటారు. ఇప్పుడు ఒక పవర్ డీటెయిల్ విను. పురాణాల ప్రకారం ఆ రోజు ఉదయం సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడతాయి. అందుకే పెద్దలంటారు, రథసప్తమి రోజున సూర్యస్నానం చేస్తే 7 జన్మల పాపాలు కాలిపోతాయి అని. ఇది మ్యాజిక్ కాదు. సైన్స్ వైపు చూస్తే కూడా అదే చెబుతుంది. ఈ టైంలో యువి రేస్ మారతాయి. విటమిన్ డి యాక్టివేట్ అవుతుంది. శరీరంలోని మెటబాలిక్ సైకిల్ రీసెట్ అవుతుంది. పురాణం ప్లస్ సైన్స్ రెండు ఒకే మాటే చెప్తాయి. ఇది శరీరం, కాలం మరియు చైతన్యం 3 రీస్టార్ట్ అయ్యే రోజు. ఇది కథ మాత్రమే కాదు, ఇది ఒక మెసేజ్. సూర్యుడు కూడా దిశ మార్చుకున్నాడు. అంటే మనిషి కూడా తన జీవన దిశ మార్చుకోవచ్చు. అందుకే రథసప్తమి అంటే చీకటి నుంచి వెలుగుకు, ఆలస్యం నుంచి కార్యానికి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి తిరిగే రోజు. పురాణాలు ఎప్పుడూ భగవంతుడు ఏమి చేశాడు అని మాత్రమే చెప్పవు, మనిషి ఏమి చేయగలడో కూడా చూపిస్తాయి. ఇప్పుడు మీ మైండ్లో ఇది స్లోగా మరుగుతుంటుంది. సూర్యుడు దిశ మార్చుకున్నాడు, మనం కూడా మార్చుకోవచ్చు అన్న థాట్. నీ ఎనర్జీ సూర్యుడి రథం, నీ ఐడియా 7 గుర్రాలు, నీ మైండ్ అరుణుడు. అంటే స్టీరింగ్ వీలు పట్టుకొని నడిపిస్తున్నట్టు. సూర్యుడు ఒక్కసారి ఎక్కితే దిగడు. అలాగే నీ విజయానికి బ్రేక్ అవసరమే లేదు. కాలచక్రం తిరుగుతూనే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతవరకు నమస్తే.